కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది JBITలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. దశాబ్దాల కాలంగా మూసీ నదిపై పెండింగ్ లో ఉన్న వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే చౌటుప్పల్ భువనగిరి మధ్య రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. నల్గొండ జిల్లా వలిగొండ మండలం సంగెం బోలేపల్లి మధ్య మూసీ నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. 45 కోట్ల రూపాయల వ్యయంతో ఇది రూపుదిద్దుకుంటోంది. మూసీ ప్రక్షాళన పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సీఎం రేవంత్ చేపట్టిన పాదయాత్రలో సంగెం బోలేపల్లి మధ్య బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అటు నిధులు కూడా కేటాయించారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంతో సంగెం బోలేపల్లి ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభం కానున్నాయి. దశాబ్దాల కాలంగా బ్రిడ్జి నిర్మాణం చేయాలనే డిమాండ్ ఉంది. మూసీకి భారీగా వరద వస్తే బోలేపల్లి నుంచి సంగెం మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే చౌటుప్పల్ నుంచి భువనగిరి మధ్య దూరం తగ్గి రవాణా సౌకర్యం మరింత పెరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంతరాలు అడ్డంకులు రావద్దని ఆ భీమలింగేశ్వర స్వామికి మరి పెద్ద ఎత్తున అభిషేకాలు చేసి ఒక పక్క కుంభ వృష్టి వాన కురుస్తుంది. గత నెల నుంచి వాన పడలే, ఈరోజు పెద్ద ఎత్తున వాన పడ్డది. వాననే మరి అభిషేకం చేసినాం. ఇది ఒక శుభ సూచకం. వాళ్ళు కాంట్రాక్టర్ పని చేసుకుంటున్న సందర్భంగా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ పనులలో మేము కూడా పాల్గొన్నాం. మరి ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, బ్రిడ్జ్ కార్యక్రమానికి కూడా మరి కాంట్రాక్టర్స్ వాళ్ళు అధికారులు వచ్చి మొదలు పెట్టుకున్నారు. సీఎం పాదయాత్ర చేపట్టిన సమయంలో సంగెం బోలేపల్లి మధ్య మూసీ నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయడంతో తాజాగా దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పనులకు శంకుస్థాపన జరిగింది. మొత్తానికి ఎన్నో ఏళ్ల కాలం నెరవేరుతూ ఉండడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.